నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం ఖురాన్ నుండి అరబ్బీలో చేసే ప్రార్థన. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అఫ్దల సలవాతిక వ అదద మాలూమాతిక వ బారిక్ వ సల్లిం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పరిశుద్ధ గ్రంథంలో మరణమునకు సంబంధించి దేవుడు తన కుమారుని ద్వారా, తన ప్రవక్తల ద్వారా ఎన్నో సంగతులు తెలియచేస్తున్నాడు. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనముల ప్రకారము, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. సిక్కు మతానికి సంబంధించిన 9వ గురు తేగ్ బహాదూర్ గారు 9 శ్లోకాలు రాశారు. ఆ శ్లోకాల్లో మనిషి బ్రతికినంత కాలం లోకంలో చేసిన శుభకార్యములు అదే వారికి చనిపోయిన తర్వాత మార్గదర్శకగా ఉంటాయని చెబుతూ ఈ శ్లోకాలు వివరించారు. ఏక్ ఓంకార్ సత్నామ్ करता पुरख निरपौ निर्वैर अकाल मूरत आजुनि सै पंगुर प्रसाद. మెల్విన్ జోన్స్, మీరు రూపొందించిన ఈ చిరుదీపం ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా వెలుగులు చిమ్ముతూ దినదిన ప్రవర్తమానమవుతూ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ లైనిజం మీ రూపకల్పన. మరణం లేని ఓ మెల్విన్, నీకిదే మా హృదయపూర్వక జోహార్. ఆటగద రాశివా, ఆటగద కేశవా, ఆటగద రాశివా, ఆటగద కేశవ, ఆటగద రానీకు అమ్మ తోడు. ఆటగద రాశివా, ఆటగద కేశవా, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు. ఆటగద రాశివా, ఆటగద కేశవా, ఆటగద రాశివా, ఆటగద కేశవ, ఆటగద రానీకు అమ్మ తోడు. ఆటగద రాశివా, ఆటగద కేశవా, ఆటగదరా నలుపు, ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు. ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను, ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను, మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను. ఆటగద రాశివా, ఆటగద కేశవా, ఆటగద రాశివా, ఆటగద కేశవ, ఆటగద రానీకు అమ్మ తోడు. ఆటగద రాశివా, ఆటగద కేశవా,
ఆటగదరా శివా ఆటగద కేశవా. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. పాపం పుణ్యం రెండింటికి నీదే పూజీ. కన్ను తెరిచి అడుగు కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. (316A) సభ్యులు లయన్ పీడీజీ డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారు లయన్స్ క్లబ్ ఆఫ్ గజపతి నగరం సభ్యులు. వీరు 5/8/2023 స్వర్గస్థులైనారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ పీడీజీ డీజీకే రాజు గారు విశాఖపట్నం సౌత్ లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించారు. వీరు 13/12/2023 పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. లయన్ కేఎస్ఎన్ మూర్తి గారు లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ద్వారా సేవలు అందించారు. వీరు 26/6/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. లయన్ మొహమ్మద్ షంషుద్దీన్ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ద్వారకా నగర్ సభ్యులు. వీరు 22/7/2023 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ సిహెచ్ సుదర్శన్ రావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ద్వారకా నగర్ ద్వారా సేవలు అందించారు. వీరు 28/7/2023 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. లయన్ జిఎన్వి సత్యనారాయణ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ తుని ద్వారా సేవలు అందించారు. వీరు 31/8/2023 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. లయన్ పివిసి శేషారావు గారు పార్వతీపురం లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 15/9/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. లయన్ దాసరి సత్యనారాయణ గారు విశాఖపట్నం గోపాలపట్నం లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించారు. వీరు 25/10/23 మరణించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. లయన్ మధుకుమార్ మల్లా గారు లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం సభ్యులు. వీరు 30/11/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. లయన్ ఎస్ఎల్ఎన్ గుప్తా గారు లయన్స్ క్లబ్ ఆఫ్ అనకాపల్లి ద్వారా సేవలు అందించారు. వీరు 24/3/24 పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. (316B) సభ్యులు లయన్ చెన్న రామకృష్ణ సరోజారావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం సభ్యులు. వీరు 5/5/2023 మన నుండి దూరమయ్యారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము.
లయన్ డాక్టర్ సిహెచ్బివిఎన్ మల్లేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ అమలాపురం సభ్యులు. వీరు 24/6/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. లయన్ వి రామచంద్రరావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ జెమ్స్ సభ్యులు. వీరు 19/7/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ గడంశెట్టి నరసింహారావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సెంటినియల్ సభ్యులు. వీరు 22/10/2023 పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ డాక్టర్ ఐవివి వెంకయ్య బాబు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ తాళ్లరేవు సభ్యులు. వీరు 29/12/2023 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ కె సురేష్ గారు గొల్లల మామిడాడ శ్రీ సూర్య లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 2023 సంవత్సరంలో మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ కటికి మాధవరావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం సభ్యులు. వీరు 14/1/2024 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. D సభ్యులు. లింగంనేని రాజారావు గారు హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 24/5/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ వల్లభనేని త్రివేది గారు హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 4/5/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ అంబటి ఆంజనేయులు గారు విజయవాడ మెగాసిటీ మైత్రి లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 25/6/2023 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ వేమూరి సత్యనారాయణ గారు బెజవాడ మానవతా లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఈ సంవత్సరం కేబినెట్ సెక్రటరీగా సేవలందించారు. వీరు 31/12/2023 ఆకస్మికంగా మరణించడం జరిగింది. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ డాక్టర్ కేవీఏ పద్మనాభం గారు గుడివాడ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 2/2/2024 మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ వంకదారు నాగాంజనేయులు గారు కంకిపాడు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 27/12/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. లయన్ కాపా కమలాకర్ రావు గారు కొండపల్లి ఇండస్ట్రియల్ పార్క్ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 25/8/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ కర్రీ బాబురెడ్డి గారు మైలవరం లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 29/11/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ టి వెంకట్రావు గారు విజయవాడ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 21/10/2023 మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగజేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. లయన్ బొడ్డపాటి రమేష్ గారు విజయవాడ జూబ్లీ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు అక్టోబర్ 8, 2023 పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ పివి రాఘవయ్య గారు విజయవాడ జూబ్లీ సన్షైన్ క్లబ్ సభ్యులు. వీరు 10/11/2023 మరణించారు. వీరి ఆత్మకు ఎల్లవేళలా శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. లయన్ దోనేపూడి నాగేశ్వరరావు గారు విజయవాడ రూరల్ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 4/9/2023 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ టి స్వర్ణకుమారి గారు విజయవాడ సామరస్య లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 18/12/2023 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. లయన్ మానికొండ అర్జునమూర్తి గారు
విజయవాడ విఆర్కే నగర్ వాణిజ్య లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 23/10/2023 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ కాసరనేని మాధవరావు గారు గరికపర్రు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 2023 సంవత్సరంలో పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. లయన్ కె లలిత కుమారి గారు విజయవాడ విజేత సరయు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరు 9/3/2024 మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి సదా వేడుకుంటున్నాము. లయన్ జి ఉమాశంకర్ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా సభ్యులు. వీరు 13/11/23 మరణించారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. లయన్ అప్పరాజు రామ్ గోపాలం గారు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఇమేజ్ నందు సభ్యులు. వీరు 30/3/2024 మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. G సభ్యులు. లయన్ జి సుబ్బారావు గారు అత్తిలి లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ ఐ విష్ణురావు గారు నిడదవోలు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ పి ప్రసాద్ గారు ఏలూరు దుర్గాతేజ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ పిఎస్ బలరామ శాస్త్రి గారు తణుకు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ పి సత్యనారాయణ గారు తణుకు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ ఆర్ సత్యనారాయణ గారు పాలకొల్లు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ ఎస్ రామ్ ప్రసాద్ గారు పాలకొల్లు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ సిహెచ్ శ్రీనివాసరావు గారు ఏలూరు హేలాపురి రూరల్ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. లయన్ పెరుమళ్ళ హరినాథ్ గారు గణపవరం లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ ఎం పాపారావు గారు ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ కె నాగేశ్వరరావు గారు సజ్జాపురం లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. లయన్ అడ్వకేట్ ఎన్ఎం వేణుగోపాలరావు గారు ఏలూరు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ కె సుధాకర్ రావు గారు ఏలూరు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ జి రాజేశ్వరి గారు నరసాపురం లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి కలగజేయమని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. లయన్ ఏ గాంధీ గారు నరసాపురం లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి కలగజేయమని కోరుకుంటున్నాము. లయన్ వి సుబ్బారావు గారు నరసాపురం లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ విమల్ సకారియా గారు భీమవరం లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. లయన్ వి సర్వేశ్వర గుప్తా గారు ఏలూరు వైభవ్ ఆదర్శ లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ ఆర్ లక్ష్మణుడు గారు మొగల్తూరు లయన్స్ క్లబ్ సభ్యులు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. H సభ్యులు. లయన్ ఇమ్మిడిశెట్టి జగన్మోహన్ రావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ సభ్యులు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ మైనేని నాగభూషణం గారు
లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి రూరల్ సభ్యులు, వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. లయన్ బొమ్మదేవర వెంకటేశ్వరరావు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి సభ్యులు, వీరి ఆత్మకు శాంతి కలగజేయమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. జే సభ్యులు, లయన్ తెలుగు శారదమ్మ గారు, కర్నూల్ మెల్విన్ జోన్స్ లయన్స్ క్లబ్ సభ్యురాలు, వీరు 16/2/2024 మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. లయన్ అయితా వెంకటరత్నం గారు, నెల్లూరు పినాక్ని లయన్స్ క్లబ్ సభ్యులు, వీరు 2023 సంవత్సరంలో పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. లయన్ డాక్టర్ గోనవరం చంద్రశేఖర్ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల సభ్యులు, వీరు 2023 సంవత్సరంలో స్వర్గస్థులైనారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. లయన్ సూరాబత్తిని సుబ్రహ్మణ్యం గారు, గూడూరు వైజేపీ లయన్స్ క్లబ్ సభ్యులు, వీరు సెప్టెంబర్ 27, 2023 స్వర్గస్థులైనారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. లయన్ పొంగూరు శ్రీనివాస్ గారు, నెల్లూరు పినాక్ని లయన్స్ క్లబ్ సభ్యులు, వీరు 2023 సంవత్సరంలో మరణించారు. వీరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.